హలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం. సో మొన్న జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశ పౌరులు బిలియనియర్స్, ఈవెన్ అంటే ఆస్తులు, అంతస్తులు, బంగ్లాలు, కార్లు అన్నీ సంపాదించిన వాళ్ళు కూడా ఈరోజు దేశ భద్రత సరిగా లేకపోవడం వల్ల సంపాదించినవన్నీ ఒక పక్కన పెట్టేసి, సో వాళ్ళు వేరే దేశాల్లోకి వెళ్ళి మాకు లైఫ్ ఉంటే చాలు, మేము సంపాదించినవి తర్వాత మళ్ళీ సంపాదించుకోవచ్చు, మా కారు బంగ్లాలు ఎక్కడికైనా పోనీ అనేసి వాళ్ళు పరిగెడుతున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక దేశం యొక్క భద్రత అనేది సరిగా లేకపోతే, యుద్ధాలు అనేవి జరిగితే, సో మనం ఎన్ని సంపాదించిన ఆస్తులు, బంగ్లాలు, కార్లు కూడా ఇవన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడవు. సో అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంకో అది అంత ఇంపార్టెన్స్ అనమాట. దేశ భద్రత అనేది మనకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇంకో విషయం ఏంటంటే, మనకి రాజ్యాంగం ఇప్పుడు ఈ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఇంకా ఎమ్మెల్సీస్ అయినా వీళ్ళే తెలుసు అంటే వీళ్ళు అంటే ఒక రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగంలో ఉన్న విధుల ద్వారా, హక్కుల ద్వారా వీళ్ళు ఆ పొజిషన్లోకి వెళ్తున్నారనే విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. సో నేను అనేది ఏంటంటే, మీరైతే ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని, రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉపయోగించుకొని మీరు ఈరోజు ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్సీస్కి కానీ, ఏ పొజిషన్ అయినా, ఏ చిన్న పొజిషన్ నుండి అప్ టు సీఎం, పిఎం వరకు నిలబడే వాళ్ళు రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నారో, అదే రాజ్యాంగాన్ని సామాన్య పౌరులకు కూడా గినక వర్తింపజేయగలిగితే సో మనకి స్వాతంత్రం వచ్చినట్లే అని నేను చెప్పుకుంటా. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని సామాన్యులకు వచ్చేసరికి ఈరోజు అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక సామాన్యుడు వచ్చి నాకు ఈ రాజ్యాంగంలో దీని ద్వారా నాకు ఇది అమలు అవుతుంది, ఇది అని అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కుల కోసం వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఫైట్ చేయడం ఏంది? రాజ్యాంగంలో ఇప్పుడు ఎంపీగా క్యాండిడేట్ నిలబెడితే ఓట్లు వేస్తే గెలుస్తుంది కదా. ఎంపీకి నువ్వు నిలబడొద్దని ఎక్కడ ఎవరు చెప్పట్లేదు కదా, ఎవరైనా నిలబడుతున్నారు. సో అది హక్కు. అలాంటప్పుడు వేరే హక్కుల గురించి వచ్చినప్పుడు సామాన్యుడు ఇది నా హక్కు అని ఎందుకు ఫైట్ చేయాలి? ఇది హక్కు అని అంటే అది పాస్ అవ్వాలి. సో నా రిక్వెస్ట్ అదే అనమాట. ప్రజాప్రతినిధులు ఎవరైనా సామాన్యులకు చెందాల్సిన హక్కుల్ని, విధుల్ని, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని, విధుల్ని వాళ్ళకి గనుక సక్రమంగా వాళ్ళకి గనుక అమలు అయ్యేటట్టు చేయగలిగితే ఒక రీజన్ ఉంటుంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పుకోవడానికి. ఎనీవే హ్యాపీ ఇండిపెండెన్స్ డే హాల్.